సార్ స్టాక్ మార్కెట్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలా వరకు కూడా స్టాక్ మార్కెట్లో కూడా మొత్తం కూడా పతనమయ్యాయి ఎప్పుడైతే ఈ రూపాయి విలువ పడిపోయిందో. అయితే దీనివల్ల ఏం జరగబోతుంది, ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? స్టాక్ మార్కెట్ పడడం అనేది టెంపరీయే. ఇది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడింది డాలర్ వల్ల అనేది ఇంకొద్దిగా మనం అమెరికా యాంగిల్లోకి వెళ్ళి చూద్దాం. మీరు అమెరికన్ ఇన్వెస్టర్ $1,00,000 ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు మీకు డాలర్ ప్రైస్ 80 ఉందనుకోండి, మీకు 80 lakh రూపీస్ వస్తాయి. ఆ 80 lakh రూపీస్తో మీరు షేర్లు కొంటారు. 1 year అయిపోయాక ఆ షేర్లు పెరిగాయి అనుకుందాం. అప్పుడు మీ 80 lakh రూపీస్ షేర్స్ కాస్త పెరిగి 85 lakhs అయ్యాయి. మీరు హ్యాపీయే కదా. కానీ 85 lakhs రూపీస్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్ దగ్గరికి పోయి నేను నా ఫారిన్కి వెళ్ళిపోతున్నానంటే డాలర్ ప్రైస్ 90 అయిపోయింది. 85 lakhs రూపీస్ డివైడెడ్ బై 90 వేస్తే మీకు వచ్చేది $90,000 రూపీసే. ఇన్వెస్ట్ చేసిందేమో $1 lakh, వెనక్కి వెళ్తున్నప్పుడు వచ్చిందేమో $90,000. అంటే మీకు ఇండియన్ షేర్స్లో ప్రాఫిట్ వచ్చినా కరెన్సీ పడిపోవడం వల్ల, రూపీ పడిపోవడం వల్ల మీకు లాస్ వచ్చింది. ఈ లాస్ ప్యానిక్ అయిపోయి ఫారెన్ వెళ్ళిపోతారు ఇన్వెస్టర్స్. సో ఈ ఫారెన్ వెళ్ళిపోతారు. అయితే ఇంకొక బెనిఫిట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇండియాకు వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు 1 year బ్యాక్ 1 lakh కన్వర్ట్ చేస్తే 85 lakhs వచ్చేవి. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే 90 lakh రూపీస్ వస్తాయి. అంటే దే కెన్ బై మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ షేర్స్. సో కొత్త ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తారు. ఇది ఒక షార్ట్ టర్మ్ ఫినామినానే అవుతుంది, కానీ దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏం పెద్ద ఉండదు. సార్, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ $90 ఉండడంతో చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే 90 రేట్లు అమెరికా రెట్టింపు అయినట్లా అని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ డాలర్కు రూపాయి రెండు కూడా సమానమైతే, ఒక డాలర్కు ఒక రూపాయి విలువ సమానమైతే అమెరికా అలాగే US రెండు కూడా సమానంగా ఉన్నట్టా అన్నట్టు కూడా కొంతమంది అనుకుంటున్నారు. నిజంగా ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇది ఖచ్చితంగా రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. $1 per $1 ఈక్వల్ అవ్వదు. ఫస్ట్ థింగ్, ఒకవేళ అయినా ఈక్వల్ ఇండియన్ ఎకానమీ US ఎకానమీ ఈక్వల్ అవ్వదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు 1947 ముందర కొన్నాళ్ళ పాటు $1 ఈక్వల్ టు $1 ఉండేది. ఇండియన్ ఎకానమీ అండ్ US ఎకానమీ అప్పుడు కూడా సేమ్ కాదు. రెండవది, మనకంటే వెనకబడిపోయిన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్, $30 ఈజిప్షియన్ పౌండ్కే $1 వస్తుంది. మనది 90 రూపీస్ ఇస్తే కానీ $1 రాదు. ఇట్ డజంట్ మీన్ ఈజిప్ట్ ఈజ్ బెటర్ డెవలప్డ్ దాన్ ఇండియా. ఆఫ్రికాలో చాలా కంట్రీస్ మనకంటే స్ట్రాంగ్ అనిపిస్తాయి ఆన్ పేపర్. ఇప్పుడు అంతెందుకు, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, 60 ఆఫ్ఘనిస్తాన్ రూపీస్కి $1 వస్తుంది. అలాగని మనకంటే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్ అయినట్టు కాదు కదా. ఇంకా ఉల్టా కూడా చెప్దాం, మనది $90 పెడితే $1 వస్తుంది. జపాన్ $170 పెడితే, $170 పెడితే $1 వస్తుంది. అలాగనే జపాన్ మనకంటే బ్యాక్వర్డెడా? ఖచ్చితంగా కాదు కదా. సో అందువల్ల మనము కరెన్సీ ప్రైస్ని చూసి ఎకనామిక్ డెవలప్మెంట్ని అంచనా వేయకూడదు. అది ఖచ్చితంగా రాంగ్ అనమాట. అంటే ఎలాగంటే, ఒక ఫుడ్ $30 ఉంది, ఇంకొక ఫుడ్ $100 ఉంది. ఏ ఫుడ్ హెల్త్కి మంచిదంటే? ప్రైస్ కాదు కదా మ్యాటరు. ఒకటి బ్లూ కార్ ఉంది, ఒకటి బ్లాక్ కలర్ కార్ ఉంది. ఏది బెటర్ అంటే? కలర్ కాదు కదా మ్యాటరు. సో డాలర్ ప్రైస్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ కానీ వేరే కరెన్సీ చూసి కానీ ఇది డెవలప్డ్ కంట్రీ కాదు అని అసలు చెప్పకూడదు. సార్, జీడిపి అంశం కూడా చాలామంది మాట్లాడుకుంటారు. జీడిపి మాత్రం చాలా మెరుగ్గా ఉంది. వార్షిక జీడిపి చూసినా కానీ, ఏ రకంగా చూసినా మాత్రం చాలా ఎక్కడ లేని విధంగా మంచిగా వెళ్ళిపోతుంది. కానీ అంత బాగానే ఉంది, కానీ ఈ యొక్క రూపాయి విలువ మాత్రం ఎందుకు, ఎలా పడిపోయింది, ఎలా జరిగింది అనే దానికి కూడా చాలామంది డౌట్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 monthలో మేజర్గా ఏం జరిగిందంటే, మనము ట్రేడ్ డీల్ కోసం వెయిట్ చేస్తున్నాం అమెరికాతో. అది ప్రొలాంగ్ అవుతూ ఉన్నది. ఇంతలో లాస్ట్ 2 days బ్యాక్ పుతిన్ గారు ఇండియాకి వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే, ట్రేడ్ డీల్కి అమెరికా ఒప్పుకుంటుందా లేదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒకవేళ మన ట్రేడ్ డీల్ రష్యాతో ముగిస్తే అమెరికా వాడు హట్ అయిపోతాడేమో అన్న టెన్షన్స్లో ఉంది. ఇంకొక 20 days పాటు అమెరికా చాలామంది హాలిడేస్లో ఉంటుంటారు కాబట్టి ట్రేడ్ డీల్ జరుగుతుందా లేదా ఈ ఇయర్లో అని కూడా ఒక అనుమానం ఉంది. సో ఈ ఫియర్స్ వల్ల అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోరు, నెల అయ్యాక మళ్ళీ వస్తారు. అంటే ఒక టెంపరీ ఫినామినా అన్నట్టు. ఇదొక మేజర్ రీజన్ వై దే ఆర్ లీవింగ్ ఇండియా అన్నట్టు. సో ఇది చాలా టెంపరీ ఫినామినా. దీని గురించి టెన్షన్ పడి మనం ఎటువంటి ఏమంటారు ఎకానమీ ప్రాబ్లమ్స్లో ఉంది అది ఇది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు లేనే లేదు. సో సందర్భానికి ఒక అడిషనల్ క్వశ్చన్ ఏంటంటే, పుతిన్ ఇప్పుడు ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన వల్ల కూడా
అమెరికాకు మనకి ఏమన్నా దౌత్య విధానాలు కానీ వ్యాపార పరంగా కానీ ట్రేడ్ డీల్ విషయాల్లో కానీ ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడైతే చెప్పలేము, బట్ ట్రంప్ ఏది మాట్లాడినా మనకు ఒక 1 అవర్లో తెలుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ 15-20 డేస్లో ట్రంప్ ఏం చెప్తాడన్న దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. సార్, ప్రస్తుతం జీడిపి ట్రెండ్ ఎలా ఉంది, దీనిపై యొక్క ప్రభావం ఏంటి, ఎలాంటి అంశాలు కూడా ఈ యొక్క జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే అవకాశం ఉంది? మనకి లాస్ట్ క్వార్టర్ జీడిపి 8.2% వచ్చింది. అది హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ 4 years. మేజర్ రీజన్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్స్ చేస్తున్నది అండ్ జిఎస్టీ కట్ కూడా జరిగింది. అది ఇంకా పాజిటివ్ సైన్. కన్సంప్షన్ పెరుగుతుంది పబ్లిక్లో. మరి జిఎస్టీ రేట్ కట్లు తగ్గాయి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, జీడిపి 8.2 అయింది. మరి డాలర్ 70కో 75కో రావాలి కదా, ఇదేంటి 91కి వెళ్తుంది అంటారు కొంతమంది. అడిగారు నన్ను. మనము ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. సో డాలర్ ఎక్స్పోర్ట్స్ అనేది మన ఎక్స్పోర్ట్స్లో చాలా తక్కువ పర్సంటేజ్, మేబీ ఒక 15-20%. మనది ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. సో మన జీడిపి పెరగడానికి మెయిన్ రీజన్ కూడా ఎక్స్పోర్ట్స్ అవుతుంది. సో అందువల్ల మనకి డాలర్ ప్రైసు 90 నుంచి 92 పైన 93 పైన, దానివల్ల జీడిపి ఇంకా పెరుగుతుంది మనకి. ఖచ్చితంగా నెట్ ఎఫెక్ట్ అయితే పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి జీడిపి పెరగడం వల్ల మనకి కరెన్సీ పడిపోతుంది అనే లాజిక్, డాలర్ 70కి రావాలనే లాజిక్ అప్లై అవ్వదు. మనము చదువుకున్న ఎకనామిక్స్ అన్ని కంట్రీస్కి అప్లై అవుతారు, కానీ డాలర్ వర్సెస్ అగైనెస్ట్ US డాలర్ అవ్వదు.